టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే విధంగా ఉంటాయి. అయితే మన పక్కింట్లోనో జరిగిన కథల్లాగానే ఉంటాయి. అందమైన ప్రేమ కథల్ని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ ఇలా చాలా రకాల సినిమాలు హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా డిఫరెంట్. ఈ సినిమాకి కుబేరా అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున కూడా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఒక స్టార్ హీరోయిన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఆ హీరోయిన్ తో అనవసరంగా సినిమా చేశాను అని అన్నారు శేఖర్ కమ్ముల. ఆమెతో సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. శేఖర్ కమ్ముల నయనతారతో అనామిక అనే సినిమా చేశారు. రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. దీని గురించి మాట్లాడుతూ ఆ సమయంలో నా దగ్గర కథ లేకపోవడంతో అనామిక సినిమా చేశాను. నయనతార లాంటి స్టార్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం. అయితే నయనతార లాంటి స్టార్ తో ఆ సినిమా తీయకుండా ఉండాల్సింది. అప్పటికే దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన సంచలనం సృష్టించింది. దాంతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకున్నా, కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా పడకుండా ఉండాల్సింది అన్నారు శేఖర్ కమ్ముల. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయన్ ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నారు.